మన ఇంట్లో ఈరోజు కాకరకాయ వండుతున్నామంటే ఖచ్చితంగా యుద్ధాలు జరిగిపోవాల్సిందే. ఇప్పుడు కాదులెండి. అప్పుడు మా ఇంట్లో మా మమ్మీ కాకరకాయ చేస్తది అంటే, నాకైతే నిజంగా ఏడుపొచ్చి ఇంట్లోంచి బయటికెళ్ళిపోయేదాన్ననమాట. అంత బాధేసేది. ఎంతమంది ఇలా చేశారో కామెంట్ చేయండి. ఎంతమందికి కాకరకాయ ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పట్లో తింటున్నానులెండి. మా వారికి ఇష్టం కాబట్టి నేను కూడా ఇష్టాన్ని పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ వండడానికి కారణం మా అల్లుడు. మా అల్లుడు ఈరోజు కాలేజ్‌కెళ్తున్నాడనమాట. వెళ్ళే ముందు వాడికి మేమైతే ఫుడ్ ప్రిపరేషన్ చేయకూడదు అనుకున్నాము. వాడి హాస్టల్‌లో తినాలని అనుకుంటే టైం అయితే అయిపోయిందండి. అందుకే ఇప్పుడు ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. త్వరగా రసము, రైసు, కాకరకాయ ఫ్రై, ఇంకా మార్నింగ్ దేవుడికైతే దీపారాధన అయితే చేసేసుకున్నాం. ఎందుకంటే వాడు హాస్టల్‌కెళ్తున్నాడు కదా! మంచిగా చదువుకోవాలి, హెల్తీగా ఉండాలని అయితే కోరుకున్నామనమాట. అయితే ఇప్పుడు వాడి లాస్ట్ డే కదా మామి, నేను నీ వీడియోలోకి వస్తాను, వంట చేద్దామని అయితే అన్నాడు. సరేరా అన్నాను గానీ, వాడు చేసే తింగరి పనులకి నిజంగా పిచ్చెక్కేలా ఉందనమాట. పిచ్చి చేష్టలు మొత్తం చేస్తున్నాడు. లాస్ట్‌కి కర్రీ ఏమైతదో ఏంటో అని అయితే అనుకున్నామో లేదో మాడిపోయింది. అయినా పర్లేదు మా వారు అలానే తిన్నారు. ఎందుకంటే నేనంటే ప్రేమ గదా! ఆ కాకరకాయ అన్నా గూడా ప్రేమే మా వారికి. అంత ఇష్టంగా తిన్నారు. ఇక్కడ చూడండి మా వాడు అసలు వాడి పిచ్చి చేష్టలకి మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అయితే మా చిన్ను లేని లోటైతే అర్థమవుతుందనమాట. చాలా క్రేజీ ఉండే అప్పుడు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. వాడైతే లాస్ట్‌లో బాంబ్ పేల్చాడు నాకిష్టం లేదని జెప్పేసి. కానీ ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నాడు. వాడు టేస్ట్ చేసిన తర్వాత మా వాడు ఊరుకోడండి. వాడికి టేస్ట్ చేపిచ్చాను. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.